ప్రజాప్రతినిధుల దగ్గర తీసుకెళ్ళి మేము ముందున్నామని విజయవాడ బార్లో క్లోజ్ చేసి కూడా మళ్ళీ నిరాహార దీక్షను కంటిన్యూ చేయడానికి ఉద్యమానికి సహకరిస్తున్న వ్యక్తి. అలాంటి వారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. కొద్దిగా గుంటూరు బార్ అసోసియేషన్ తీసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి అభినందనలు. గుంటూరు ప్రెసిడెంట్కి ఒక రక్షణ కోటగా ఉండి మేమున్నాం, ముందుకు తీసుకెళ్తాం ఉద్యమని చెప్తున్నటువంటి రామ్మోహన్ రావు, రవీంద్రబాబు గారు, రాజారావు గారు, అలాగే శంకర్ గారు, అందరికీ కూడాను ముందుగా మీరందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బ్రహ్మానంద రెడ్డి గారు, ఇలా అనేక మంది మిత్రులు ముందుకు వెళ్తున్నందుకు, వాళ్ళకి సపోర్ట్గా ఉన్నందుకు. ఎందుకంటే ప్రతి బార్ అసోసియేషన్ కూడా సీనియర్లు ఎప్పుడైతే ఉంటారో ఒక ధైర్యం అన్నమాట. అటువంటి ధైర్యాన్ని, అటువంటి సపోర్ట్ని ఈ రోజున గుంటూరు బార్లో చూడటం నిజంగా సంతోషకరం. అలాగే మా బెజవాడ బార్లో కూడా ఇందాక చెప్పారు రామ్మోహన్ రావు, మేల్ అడ్వకేట్స్ కంటే ఫీమేల్ అడ్వకేట్స్ చాలా ముందుగా ఉద్యమంలో ఉన్నారు. మొదటి నుంచి కూడా ఎక్కువ మంది నిరాహార దీక్ష చేసింది కూడా వాళ్ళే. ఈ రోజుకి కూడా ఎంతో ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తూ ఉన్నాం మేము. సరే, బాయ్కాట్ విషయంలో అక్కడ కొన్ని విషయాలు మాకు తెలియకుండా జరిగినాయి, కానీ ఈ ఉద్యమ స్ఫూర్తి మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాం మేము. అలాగే మనం చేసినటువంటి ఈ ఉద్యమానికి నేను 5 నిమిషాల్లోనే ముగిస్తాను సార్. చేసిన ఉద్యమం చాలా వరకు మనం సాధించగలిగాం. కారణం ఏంటంటే ఈ రోజున ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడాను మనకి వాగ్దానం చేయడమే కాదు, వాళ్ళు ఓపెన్ బహిరంగ సభల్లో మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ చట్టాన్ని మేము రద్దు చేస్తాం చట్టం అనేటువంటి అన్ని ప్రముఖ రాజకీయ పార్టీలు అన్నీ కూడా నిర్విరుద్ధంగా దీన్ని ఖండించడం జరిగింది. దానికి కారణం మనం చేస్తున్నటువంటి ఉద్యమం ప్రజల్లోకి ఇప్పుడు మాత్రం వెళ్ళింది. ఇప్పుడు కూడా ప్రజలకి అనేక సార్లు మేము ఉద్యమం రోడ్డు మీద చేసినప్పుడు కానీ, ధర్నా చేసినప్పుడు కానీ, లేదంటే వంటవారపు కార్యక్రమాలు చేసినప్పుడు కానీ, ఎందుకు ట్రాఫిక్ ఆగింది అంటే ఏపీ లైన్ టైటిలింగ్ కనుక అవును సార్ చేయాలి సార్ అనేటువంటి ప్రజల్లోనే వాళ్ళకి అర్థం చేసే పరిస్థితి వచ్చింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం అన్ని సంఘాలు, అన్ని న్యాయవాదులు కూడా మనం తెలుసుకోవాల్సింది ఒకటి, న్యాయవాదులు అనేటువంటి వాడు సోషల్ ఇంజనీర్స్. గతంలో మనకి కాలేజెస్లో ఉద్యమాలు జరిగాయి, యూనియన్స్ ఉండేవి. ఇప్పుడు గత 20 సంవత్సరాల నుంచి లేదు. ఇది ఒక ప్రాక్టికల్స్ లాంటిది. ఒక ఉద్యమం బాధ్యత తీసుకున్నామంటే బార్ అసోసియేషను కాయిన్కి 2 పక్కలు ఎలా ఉంటుందో 2 పక్కలు కూడా అలా ఉండాలి. చదువే కాదు, అకాడమిక్గా మనం ప్రజెంట్ చేయటమే కాదు, ఉద్యమాలు ఒక ప్రాక్టికల్స్ లాంటిది జీవితంలో. పర్టికులర్గా అడ్వకేట్స్కి ఇది ఉపయోగపడుతుంది. అది యువ న్యాయవాదులు కూడా చెప్పి మేమున్నాం మీకు అడ్డగా మేము చెప్పేవాళ్ళమే. ఏదైనా మేము ధర్నా చేసినా, హ్యూమన్ చేంజ్ చేసినా, అరెస్ట్ అవ్వాల్సి వస్తే మేము అరెస్ట్ అవుతాం, మీకేం భయం లేదంటే యువ న్యాయవాదులు ఎంతోమంది మాతో పార్టిసిపేట్ చేశారు. ఆ ధైర్యాన్ని మనం యంగ్ అడ్వకేట్స్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి మా రామ్మోహన్ గారు కూడా అలాగే చెప్పేవాడు, కర్ణాటక రామ్మోహన్ గారు, బాబు ఇది ఉద్యమం చేస్తున్నామంటే ఇది ప్రాక్టికల్స్ లాంటిది. చదువు చెప్తారు కాలేజీల్లో, ప్రాక్టికల్స్ ఉండవు మనకి. ఇది తప్పనిసరిగా ఉద్యమం అనేటువంటి ప్రాక్టికల్స్ ఆయన చెప్పేవాళ్ళు అనమాట. తర్వాత మనం చేసినటువంటి ఉద్యమం వల్లే ఇందాక మిత్రులు చెప్పారు, అనేక రేట్లు సాధించుకున్నాం. రీసెంట్గా 20 రూపాయల స్టాంపును కూడా మనం సాధించుకోగలిగాం. మరి ఈ రోజున ప్రభుత్వం చెప్తున్నటువంటి ఒక తప్పుడు ప్రచారం ఏంటంటే న్యాయస్థానాల్లో ఆలస్యాలు అవుతున్నాయని. మీరు తీయండి స్టాటిస్టిక్స్, ఒక హైకోర్టు తీసుకోండి, 75% లిటిగేషన్, 74 కాదు, 75 కాదు, ఆల్మోస్ట్ 85% లిటిగేషన్ ఈజ్ ఏ గవర్నమెంట్ పార్టీ. మీరు చేస్తున్నటువంటి, మీరు అనవసరమైనటువంటి తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల ప్రజలు రిపిటేషన్లు వేయటం వల్ల హైకోర్టుకు వస్తున్నారు. దానివల్ల సివిల్ కేసులు అనేటువంటి పక్కన పడిపోతున్నాయి. రిపిటేషన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఆలస్యం ఎవరి వల్ల జరుగుతూ ఉంది? ప్రభుత్వం తీసుకునేటువంటి ఆలోచించినటువంటి నిర్ణయాల వల్ల మాత్రమే ఆలస్యం జరుగుతూ ఉంది. ఇది ఒక తప్పుడు ప్రచారం. ఈ రోజున కూడా ఏ బార్ అసోసియేషన్లో జనరల్ బాడీ కాన్ఫరెన్స్ చేసినా కనీసం 95% వ్యతిరేకిస్తూ ఉన్నారు ఈ చట్టాన్ని. కానీ దురదృష్టవశాత్తు కొంతమంది సరైనటువంటి వాళ్ళకి శక్తి లేదనో, లేకపోతే సరైనటువంటి క్వాలిటీస్ లేక, లీడర్షిప్ క్వాలిటీస్ లేక ఉద్యమాన్ని కొంతమంది నీరు గారుస్తున్నారు తప్ప 95% న్యాయవాదులందరూ కూడా ఈ ఉద్యమంలో ముందుంటామని చెప్తా ఉన్నారు. మిత్రులారా, మనం న్యాయవాదులకి ఇబ్బందిగా ఉంటుంది, కక్షిదారులకు ఇబ్బందిగానే ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వాలు పిలిచినప్పుడు మేము వెళ్ళడం జరిగింది. మరి ధర్మాన ప్రసాదరావు గారు ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గర మేము వెళ్ళినప్పుడు మేము మాట్లాడాము ఆయనతో. ఆయన మాట్లాడుతూ చెప్పారు, మేము ఈ చట్టాన్ని ముందుకు తీసుకెళ్ళాం అని మాట్లాడారు. ఆయన వీడియో ప్రజెంటేషన్ కూడా చాలా సర్క్యులేట్ అయింది. మేము రూల్స్ ఇంకా ఫామ్ చేయలేదు, మరి సర్వే పూర్తి కాలేదు, ఇలా అనేక రకాల మార్గాలు చెప్పి స్టేక్ హోల్డర్స్ అందరినీ ప్రత్యేకించి న్యాయవాదుల అభిప్రాయాలు తీసుకుంటా ఉన్నారు. అప్పుడు మేము చెప్పాం, మరి ఇమీడియట్గా అసెంబ్లీ అయిపోతుంటే ఒక ఆర్డినెన్స్ తీసుకురండి,
ఆర్డినెన్స్ కుదరకపోతే కనీసం జీవో తీసుకొచ్చి మీరు తీసుకొచ్చిన 172 ఆ జీవోని మీరు సస్పెండ్ చేయించారు, ఎవిడెన్స్లో పెట్టండి కనీసం అని కూడా చెప్పాం. సరే చూస్తామన్నారు. కానీ మరి ఆ నెక్స్ట్ డేనే మేము వెళ్ళొచ్చిన తర్వాత నెక్స్ట్ డేలోనే ఇంతియాజ్ గారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అన్ని గ్రామ సచివాలయాలకి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా సర్క్యులేట్ చేయమన్నారు. ఇప్పుడు అదే ఇంతియాజ్ గారు మరి రాయలసీమలో ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ అయిపోతున్నారు. అంటే ప్రభుత్వాలు అధికారులను ఏ రకంగా వినియోగించుకుంటున్నారో చూస్తుంటే మనకు అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రెవెన్యూ వారికి ఇవ్వటమే కాదు, అవినీతిని కూడా ప్రోత్సహించడానికి చట్టం అవుతుంది. ప్రోత్సహించడం కాదు, లీగలైజ్ చేసేస్తారు ప్రభుత్వాలు అవినీతిని కూడా అని అనిపిస్తూ ఉంది ఈ చట్టం చూస్తుంటే. న్యాయవాదులుగా, సోషల్ ఇంజనీర్స్గా దీన్ని ముందుకు తీసుకెళ్లి ప్రజల్లో తెలియజేసిన బాధ్యత మనకుంది. మమ్మల్ని కొంతమంది అడిగారు సమావేశాలు బయటకు వెళ్ళినప్పుడు, సార్ రెవెన్యూ వాళ్ళు చేస్తే నష్టం ఏంటండి అని అడిగారు. నేను ఒకటే చెప్తాను, రెవెన్యూ వాళ్ళు కనుక కేసులు చేస్తే వాళ్ళకి అర్థమయ్యే భాషలో ఎన్నో ఉన్నాయి కారణాలు. కోర్టులు, న్యాయస్థానాలు పగలు పనిచేస్తాయి, రెవెన్యూ వాళ్ళు సాయంత్రం రాత్రి కూడా పనిచేస్తారు. వాళ్ళు పగలు పనిచేయరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే రాత్రులు వెళ్ళాలి, అది సాయంత్రం వెళ్ళాలన్నమాట. అలాగే న్యాయమూర్తులు న్యాయవాదుల కోసం, కక్షిదారుల కోసం వెయిట్ చేస్తారు. మనం వాళ్ళు అర్ధరాత్రి వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి వాళ్ళ దగ్గర. ఇలా అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళకి ఎటువంటి న్యాయ పరిజ్ఞానం ఉండదు. మరి లేనివాడు కానీ, పేదవాడు కానీ, స్థితిమంతుడు కానిటువంటి వాడికి న్యాయం జరగదని చిన్నగా అర్థమయ్యేటువంటి భాషల్లో మేము వాళ్ళకి చెప్పడం జరిగిందనమాట. మరి ఈ చట్టం చూసుకుంటూ వస్తుంటే చట్టం గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందరూ కూడా చట్టాన్ని అనేక సార్లు చదువుకున్నారు ఈ చట్టం కూడా. నా ఉద్దేశం, మా బార్ అసోసియేషన్లో వచ్చినప్పుడు నేను చెప్పాను, ఇది బాయ్కాట్ కేస్తుంటే కంటెంప్ట్ పెట్టారు లేదా రిట్ వేశారని. నేను చెప్పాను, తీర్మానం నాకు ఇవ్వండి, నేను వేస్తాను హైకోర్టులో, కాన్సిక్వెన్సెస్ అన్ని కూడా నేను భరిస్తానని కూడా మా ఓపెన్ మీటింగ్లో చెప్పడం జరిగింది. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, ప్రశాంత్ భూషణ్ గారికి సుప్రీంకోర్టు నువ్వు కంటెంప్ట్ అయ్యావు, నేను ఎందుకు శిక్ష విధించకూడదని అడిగితే ఆయన మీరు కంటెంప్ట్ విధించుకోండి కావాలంటే నేనేం భయపడిన అన్నాడు ఆయన. ఆ తర్వాత సారీ చెప్పని అడిగారు, అది చెప్పనన్నారు, ₹1 పెనాల్టీ వేశారు ఆయనకి. ఇటువంటి పరిస్థితుల్లో ఒక రిట్ పిటిషన్ పడింది అని అది కూడా కట్టలేదు ఆయన. ఇంతగా భయపడవలసినటువంటి ప్రజలకి ధైర్యంగా మేము ముందున్నాం అనేటువంటి నడిపించేటువంటి న్యాయవాదులు, అలాగే ముందుండి నడిపించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే హైకోర్టు న్యాయవాదులు కూడా నేను ఒక మనవి చేస్తున్నాను, మీరు విజయవాడ ట్రయల్ కోర్టు న్యాయవాదుల మీద ఎక్కువ ఆధారపడి ఉంటారు, మీరు కూడా అపోజ్ చేస్తున్నారు. మొన్న ఆ రిట్ పిటిషన్ వేసి వచ్చినప్పుడు యోగేష్ అనంతరం ఎవరు వేసిన రిట్ పిటిషన్ వచ్చినప్పుడు ఎంత దురదృష్టం అంటే, అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ నుంచి నుంచినటువంటి అడ్వకేట్స్, సీనియర్ అడ్వకేట్స్ ఒక గంటా రామారావు కనిపించారు, ఆయన కూడా నోరు మెదపలా. అటుపక్క ప్రభుత్వ తరఫు న్యాయవాదులందరూ ఒక గుంపుగా నుంచున్నారు. దాన్ని చూస్తే ప్రభుత్వం రిట్ వేయించిందా అనేటువంటి విధంగా మాకు అనిపించింది. ఎందుకు సీనియర్ న్యాయవాదులు అందరూ వచ్చి మనం వేసినటువంటి రిట్ పిటిషన్ సుమారుగా 10 రిట్ పిటిషన్స్ పడి ఎందుకు వాళ్ళ వర్క్ కాసేపు పక్కన పెట్టుకుని మన న్యాయవాదుల కోసం ఆ 50 మంది సీనియర్ అడ్వకేట్స్ ఎందుకు వచ్చి నుంచోవట్లేదు అక్కడ? అది మనం వాళ్ళని మోటివేట్ చేయవలసిన, వాళ్ళు వచ్చి నుంచోవాలి మనతో పాటుగా. దాన్ని చూస్తే బెంచ్ కూడా భయపడాలి. ఇదేంటి 50 మంది సీనియర్ అడ్వకేట్స్ మీద చేస్తున్నటువంటి ఉద్యమానికి సపోర్ట్గా నుంచున్నారు అంటే వీళ్ళందరూ కూడా చట్టాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి ఒక సందేశం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అదే కాదు, ప్రతి రోజునో లేదా వారానికి 2 రోజులో అక్కడ లంచ్ టైంలో వాళ్ళు తప్పనిసరిగా ధర్నా చేయాలి ఫ్లాగ్ పాల్ దగ్గర. ఎందుకు చేయట్లేదు? వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, సపోర్ట్ చేస్తున్నారు, సరిపోదు. హైకోర్టు వాళ్ళు కూడాను మన మ్యాటర్స్ వచ్చినప్పుడు వాళ్ళు నుంచోవాలి. అది సీనియర్లే కాదు, ఏ హైకోర్టు అడ్వకేట్ అయినా సరే వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు, వాళ్ళ ఐటమ్ ముందు వెనక లేనప్పుడు ఇతకుట్లో వచ్చి కోర్టుల్లో కనిపించాలి వాళ్ళందరూ. అలాగే ఒక ధర్నా ప్రతిరోజు ఒక ½ అవర్ పాటు ఆ నేషనల్ ఫ్లాగ్ దగ్గర ధర్నా చేయవలసిన అవసరం ఉంది. అప్పుడు ప్రభుత్వం కన్ను తెరచడానికి అవకాశం ఉంటుంది. మరి న్యాయవాదులు జేజీ గారు అడిగారు, ఆర్గ్యుమెంట్ చూశాను నేను, మీరు అడ్వకేట్స్ బాయ్కాట్ చేస్తున్నారు, దాని మీద ఒక ఆర్డర్ ఇవ్వండి అని చీఫ్ జస్టిస్ గారు చెప్పారు. మేమేమి ఇంటర్ఫియర్ అవ్వదు ఆ విషయంలో అని మొదటిసారి. రెండోసారి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు జడ్జి వ్యతిరేకం కదా, అది కదా, ఇది కదా అని చెప్పారు. మొదటిసారి హీరింగ్కి వచ్చినప్పుడు ఏజీ గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయమని అడిగాం. దురదృష్టం ముందుగా కర్నూలు బార్ అసోసియేషన్ రిట్ వచ్చింది. అదేమిటి, సూట్స్ నెంబర్ వేయట్లేదు అని. సరే, ఇంటీరియర్ ఆర్డర్ ఏమైపోయింది, సూట్స్ నెంబర్ వేయండి, సివిల్ కోర్టు జ్యూరిస్డిక్షన్ ఇంకా రెస్టోర్ చేస్తున్నాం దాన్ని చేయడం, ఆ ఇంటీరియర్ ఆర్డర్ వరకే వచ్చింది. ఆ రోజునే సీనియర్ అడ్వకేట్స్ అందరూ ఉండి ఈ చట్టాన్ని ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయట్లేదని చెప్పింది కాబట్టి మీరు అఫైర్స్లో పెట్టండి అని చెప్పుంటే వేరుగా ఉండుండేది. మిత్రులారా, నేను కొన్ని సలహాలు చెప్పి 2 నిమిషాల్లో ముగిస్తాను, సమయం తక్కువ ఉంది కాబట్టి. మనం నిరాహార దీక్షలు చేశాం. నేను మా బార్ అసోసియేషన్లో ప్రపోజ్ చేశాను,
నిరాహార దీక్ష బదులుగా నిరసన దీక్షను పెట్టండి. ఎందుకంటే ఉదయం 10 నుంచి 5 దాకా కూర్చోవాలంటే సీనియర్ న్యాయవాదులు కూర్చోలేకపోవచ్చు అనారోగ్య పరిస్థితుల వల్ల. దాన్ని నిరసన దీక్షగా మార్చండి. 10:30 నుంచి 2 వరకు ప్రతిరోజు నిరసన దీక్ష. రేపు జరిగే రాబోయే రోజుల్లో కనీసం మనం ఒక నిరసన దీక్షగా 10:30 దగ్గర నుంచి 2 దాకా మనం నిరసన దీక్ష తెలియచేద్దాం. అట్లాగే చాలా జడ్జీలు డిస్ట్రిక్ట్ జడ్జెస్ కాడర్లో ఉన్న వాళ్ళు కూడా చెప్పారు, మీరు కావాలంటే వారంలో 3 రోజులు బాయ్కాట్ చేసేసుకోండి, ప్రతిరోజు 2 గంటలు చేయండి, మాకు అభ్యంతరం లేదని. రేపు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ఒక ఉద్యమాన్ని అవసరమైతే కొంత రూపాన్ని మార్చుకుని మనం తప్పనిసరిగా వారంలో 1 రోజు 2 రోజులు 3 రోజులు చేయటం, ప్రతిరోజు గంట సేపు నిరసన దీక్ష చేయటం, అలాగే నిరసన దీక్ష శిబిరంలో కూడా మనం నడపడం చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. కారణం ఏమిటంటే ఈ రోజున న్యాయవాదులు కనుక మన ఉద్యమాన్ని బాధ్యతగా తీసుకోకపోతే రాబోయే యువ న్యాయవాదులు మనల్ని క్షమించాలని మాత్రం చెప్తున్నాను నేను. వాళ్ళ భవిష్యత్తు కోసం ఇప్పుడు మాకు ఇక్కడ డాష్ మీద కూర్చున్న రామ్మోహన్ గారు కానీ, రవీంద్ర గారు కానీ, బ్రహ్మానంద రెడ్డి గారు కానీ, కోటి ఎవరి శంకర్ ఎవరికి అక్కర్లా. నిజానికి చెప్పాలంటే ఇది వాళ్ళకి ఉపయోగం. శనివారం నాడు టైటిలింగ్ ఆఫీసర్ దగ్గర అప్పీల్ అయిపోతే మన ఫీజులు మనకు వస్తాయి కాదు. న్యాయ వ్యవస్థ దీని మీద ఆధారపడి ఉంది. న్యాయ వ్యవస్థ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం 3 ఉన్నట్లయితే ఈ రోజున న్యాయ వ్యవస్థని నిర్వీర్యం చేసేటువంటి ఈ సిస్టమ్ కాబట్టి మనందరం కూడా వ్యతిరేకించవలసిన బాధ్యత ఉంది. అందరికంటే కూడా యువ న్యాయవాదుల్ని, న్యాయ వ్యవస్థని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా ఈ ఉద్యమాన్ని మనం ఏదో రూపంలో ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. అంతేకాదు రాబోయే రోజుల్లో ఇతర సంఘాల వారిని కూడా నిరసన దీక్షల్లో భాగస్వాములు చేస్తే ఇంకొంచెం ప్రజల్లోకి వెళ్తుందని నా ఉద్దేశం చెప్తూ, మరి అవకాశం ఇచ్చినటువంటి బార్ అసోసియేషన్ అధ్యక్షుల వారికి, అలాగే వేదికమైనటువంటి పెద్దలందరికీ, ఈ సమావేశానికి ఇచ్చిన మిత్రులందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్.